సమీన్. సో ఒక విచిత్రమైన జంతువుని అయితే చూపించబోతున్నాను. బబున్ అనే జంతువుని. న్యూఢిల్లీ దానిపైకి వెళ్ళడం. ఇది నామాల కోతి. కోతిలో డిఫరెంట్ టైప్ ఇది ఒకటి. సో ఇది హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. సో ఈరోజు తిరుపతిలో ఉన్న జూ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. సో జూ పార్క్ యొక్క సమాచారం దగ్గర మెనూ బోర్డు దగ్గర అయితే ఉన్నాము. జూ పార్క్ మెనూ బోర్డు దగ్గర అయితే ఉన్నాము. సో దీని డిఫరెంట్ టైప్స్ మనకు జంతువులు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, 38 ఉన్నాయి మొత్తం వచ్చేసి. సో ఈ మొత్తం 38 అయితే చూద్దాం మనం. ఆఫ్రికా కోతి, కొన్ని డిఫరెంట్ కోతులు ఉన్నాయి, ఎలుగుబంటులు, సో అన్నీ అయితే ఉన్నాయి మనకు. సో మ్యాపింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. సో మొత్తం కంప్లీట్గా తిరగాలి. సో ఇక్కడ తిరగాలనుకుంటే బైకులు ఉన్నాయి అవైలబుల్లో. సో మనకు బైకులు, సైకిల్, ఈవీ వెహికల్, స్కూటీలు, సైకిల్ మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తం జూ పార్క్ అంతా తిరగవచ్చు చాలా తక్కువ ప్రైస్తో. మీరు రండి, సంతోషంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మరి ఉందాం, లెట్స్ గో. పెద్దలకు 70, చిన్నపిల్లలకు 30. జూ పార్క్ పర్ పర్సన్ 70. సో ఒక విచిత్రమైన జంతువుని అయితే చూపించబోతున్నాను. బబున్ అనే జంతువుని. దానిపైకి వెళ్ళడం జరిగింది. సేమ్ కోతిలాగా అయితే ఉంది. సో బబును, కోతులు రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ మనకు కోతులు అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. బబున్ అయితే మన ఊర్లో అవైలబుల్ ఉండదు. సో చూసేసేయండి మరి కోతులు కూడా ఎట్లున్నాయో. అడవి కోతులు అంటారు దీళ్ళని. చాలా కిత్తలుగా అయితే ఉన్నాయి. రీసస్ కోతి. కోతి. సో హిస్టరీ న్యూఢిల్లీ. కోతి, నామాల కోతి. నమస్తే కాకా. అక్కనా? కాక ఒకటేంది. సో ఇది నామాల కోతి. కోతిలో డిఫరెంట్ టైప్ ఇది ఒకటి. సో ఇది న్యూఢిల్లీలో అయితే ప్రవేశం అయితే ఉంది. జూ పార్క్ సమాచారం. కోతులు చూసాం కదా మనం. కోతు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మనం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కోతులు కానించి సైకిల్. అది ఇప్పితే ఉంటుందా? పిజన్.
ఆహారం పొడుచుకుంటారా అడవి దున్నా సో ఇంకా ముందుకు వెళ్తే వెళ్ళాలి. సో వ్యూ చూడండి ఎట్లుందో. సో ఖచ్చితంగా వెహికల్ అయితే తీసుకోండి. నడుచుకుంటూ వస్తే చాలా కష్టం. మొత్తం 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో చాలా చాలా కష్టము. ఇక్కడికి కాల్ఫాషన్ రావడం జరిగింది. సో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏనుగులు, పులులు ఉన్న జోన్కి వెళ్తే వెళ్ళాలి. జూమ్ పార్క్. సో పులుల సఫారీ అయితే కూడా ఉంది. టికెట్ కౌంటర్ వచ్చేసి 50, 30 చిన్నపిల్లలకు, పెద్ద పిల్లలకు. వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల. తమిళ్. సో జూ పార్కులో మంచి టైంలో వర్షం అయితే పడుతుంది. చూడండి ఎట్లుందంటే వాతావరణం. ముందుగానే క్లైమేట్ చల్లగా ఉంటుంది. ఇక్కడ మొత్తం గ్రీన్ అని ఉంటుంది కాబట్టి. సో దాంతోపాటు మనకు వర్షం పడితే ఎట్లుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అబ్బా సరే చూడండి ఎట్లుందో. సో జూ పార్కు రావాలి అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఎంజాయ్ అయితే చేయొచ్చు. చిన్న పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ చాలా 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 బాగుంటుంది. ఒకరోజు అంతా టైం స్పెండ్ చేయాలి దీనికోసము. వర్షం చాలా పెద్దగా పడుతుంది. తగ్గిపోయింది అప్పుడే వర్షం. గలిబిలి వెళ్ళి జింక, అడవి జింక కాబట్టి చాలా పెద్దగా ఉంది. రియల్ ఇది బొమ్మ కాదు, తామిన్ జింక అంటది. తామిన్ 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 ఏ తామిన్ డియర్. సో దాని కొమ్ములు చూడండి ఎట్లున్నాయో, డిఫరెంట్ కదా. శ్రీ వెంకటేశ్వర ఉద్యానవనం. సో ఇది వచ్చేసి నందమూరి తారక రామారావు గారిచే 1987 సెప్టెంబర్ 29వ తేదీన శంకుస్థాపన చేయబడింది. అడవి దున్నా. సో ఇంకా ముందుకు వెళ్తే వెళ్ళాలి. సో
సో వ్యూ చూడండి ఎట్లుందో, మొత్తం చూసేసిన రన్నింగ్